Hi dear friends, welcome back to NEET and ఛానల్ నీట్ 2024-25 ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇచ్చారు. అండ్ తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలకు సంబంధించి డిస్ప్లే లిస్ట్ రావాల్సి అయితే ఉంది. డిస్ప్లే లిస్ట్ వచ్చాక మీ కట్ ఆఫ్ చూసుకోవడానికైనా, లేకపోతే ఇప్పటివరకు ఎన్ని సీట్లు ఉన్నాయి 2024 ప్రజెంట్ టైం వరకు, ఇంకా కొత్త కాలేజ్లు రావాల్సి ఉంది. అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఏ క్షణమైనా రావచ్చు. మన ఛానల్లో వెంటనే అప్డేట్స్ అయితే ఉంటాయి, మీకు తెలుసు. కొత్తగా వచ్చిన వారైతే వీడియోని లైక్ చేయండి. నీట్ కౌన్సిలింగ్ కోసం సీరియస్గా చూసే క్యాండిడేట్ అయినట్లయితే. అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే, ఏపీలో మార్నింగ్ తెలంగాణలో ఒక వీడియో చేసాం. ప్రతి కేటగిరీ ఎన్ని సీట్లు ఉన్నాయి ఏంటి అనేది, ఇప్పటి వరకు కొత్త కాలేజీలు రాకుండా కొత్త కాలేజీలు వస్తే ఎలా ఉంటుందనేది అప్పుడు వచ్చాక మనం మళ్ళీ చేసుకుందాం ఒక వీడియో. సో ఇప్పుడైతే ఏపీలో ఎస్వీయు, ఏయు రెండు రీజియన్స్ ఉంటాయి. ఈ రెండు రీజియన్స్లో కంప్లీట్గా ఎన్ని సీట్లు ఉన్నాయి మీకు డిస్ప్లే లిస్ట్ రాగానే అందులో మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, లేకపోతే నేనైనా క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ వీడియో అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ ఎస్వీయు చూద్దాం. ఎస్వీయు రీజియన్లో ఓసీ కేటగిరీలో లోకల్ 524 సీట్స్ ఉన్నాయి, నాన్ లోకల్ 102 సీట్స్ ఉన్నాయి. సో ఈసారి నాన్ లోకల్ ఏపీలో ఎస్వీయు, ఏయు రెండింటికే ఉంటుంది కాబట్టి టోటల్ ఓసీ కలిపి 626 సీట్లు అవుతున్నాయి. అండ్ ఈడబ్ల్యూఎస్ 84 సీట్స్ ఉన్నాయి. అండ్ నాన్ లోకల్ ఎలాగో 0 ఉంటాయి, టోటల్ 84. బీసీఏ లోకల్ 82, నాన్ లోకల్ 16, టోటల్ 98. బీసీబీ 120 అండ్ 19, నాన్ లోకల్ 139. బీసీసీ 15 అండ్ నాన్ లోకల్ 0, టోటల్ 15. అండ్ అదేవిధంగా బీసీడీ 83, నాన్ లోకల్ 15, ఇప్పుడు 98 కంప్లీట్ టోటల్గా. అండ్ బీసీఈ 53, నాన్ లోకల్ 4 అండ్ కంప్లీట్గా 57. ఎస్సీ లోకల్ 189, నాన్ లోకల్ 22 అండ్ టోటల్గా 211. ఎస్టీ 74, నాన్ లోకల్ 11, టోటల్ 85. సో ఇది మనకు 2023-24 కౌన్సిలింగ్లో ఇచ్చినటువంటి సీట్ మ్యాట్రిక్స్. ఇప్పటివరకు అఫీషియల్గా ఉంది అయితే ఇదే. ఇంకొకటి అఫీషియల్గా వస్తుంది, కొత్త కాలేజీలో కూడా పాజిటివ్గా ఉన్నట్టు న్యూస్. ఆ న్యూస్ ఏంటో నేను చెప్తాను మళ్ళీ త్వరలోనే. అండ్ ఏయూ చూసినట్లయితే లోకల్ ఓపెన్ 732, నాన్ లోకల్ 140, టోటల్గా 872 సీట్స్. అండ్ ఈడబ్ల్యూఎస్ 73, నాన్ లోకల్ 0, టోటల్ 73. బీసీఏ 113, నాన్ లోకల్ 19, టోటల్ 132. బీసీబీ 161, నాన్ లోకల్ 28, టోటల్ 184. అండ్ అదేవిధంగా బీసీసీ 19, నాన్ లోకల్ 1, టోటల్గా 20. అండ్ అదేవిధంగా బీసీడీ 124 అండ్ నాన్ లోకల్ 18, టోటల్ 132. అండ్ అదేవిధంగా బీసీఈ 71, నాన్ లోకల్ 5, టోటల్ 76. ఎస్సీ 245, నాన్ లోకల్ 36, టోటల్గా 281. ఎస్టీ 98, నాన్ లోకల్ 15, టోటల్గా 113. సో ఇవైతే సీట్స్ అనమాట. మీరు చూడాలనుకుంటే ఈ లోకల్ అనే కేటగిరీలో. అండ్ మీకు ఏపీలో ఏంటంటే మనకు ఎస్వీయు, ఏయు రెండు కలిపి డిస్ప్లే లిస్ట్ ఉంటుంది కాబట్టి అవి సపరేట్ చేసుకొని మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఎస్వీయు, ఏయు రెండు ఓపెన్ యాడ్ చేసేయండి. 626 ప్లస్ 872 మొత్తం ఎంత అవుతుందో టాప్ నుంచి అంత చూసుకోండి. కొందరు అందులో ఆల్ ఇండియా కోటా కూడా వెళ్ళిపోవచ్చు. సో మ్యాక్సిమం ఒక 650 అలా ఉన్నవారు 600 పైన ఆల్ ఇండియా కోటాలో వెళ్ళడానికి ట్రై చేయండి. లోకల్ సీట్లు కొన్ని పెరగడానికి ఛాన్స్ ఉంటుంది, వేరే వాళ్ళకి లైఫ్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీ కిరణ్ సైనింగ్ ఆఫ్.